ఓం శాంతి. దీపావళి రోజు మనము ఒకరింటికి ఒకరం వెళ్తాము, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటాము, అలానే స్వీట్స్ పంచుకుంటాము, ఒకరితో ఒకరం సంతోషాన్ని పాల్పంచుకుంటాం. కానీ ఒక ప్రశ్న, ఆ సంతోషం నిరంతరం ఉంటుందా, లేక 2-3 రోజుల తర్వాత దీపావళి పూర్తయిపోయింది అని అంటే ఇది కూడా సమాప్తం అయిపోతుందా? మనము ఈసారి అలా చేద్దాం. ఆ సంతోషం నిరంతరం ఉంటుంది. ఆ గిఫ్ట్ సదా మన తోడు ఉండేటట్టు ఒక పద్ధతి ఉంది. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. స్థూల గిఫ్ట్ ఇవ్వకుండా పర్వాలేదు. ఈ ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలో తెలుసా? ఈ ఒక్క పని చెయ్యాలి. మీరు ఇంట్లో మీకు ఈ అలవాటు ఉండుంటుంది. ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ సర్కిల్లో ఒకరినొకరిలో ఉన్నటువంటి లోపాలని చూడటం, క్రిటిసైజ్ చేయటం ఇవన్నీ ఉంటాయి. కానీ ఈసారి ఇలా చేద్దాం. మీరు ఎలా ఉన్నా చాలా మీరు ఎలా ఉన్నారో అలానే నేను స్వీకరిస్తాను, చాలా ప్రేమిస్తాను. యాక్సెప్టెన్సీ లాంటి గొప్ప గిఫ్ట్ వర్తమానంలో ఇంకేదీ లేదు. రండి, ఇప్పుడు ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. అందరూ ఆశీర్వాదాల దీపావళి జరుపుకుందాం. ఓం శాంతి.